భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో బహిరంగ జూదం, పిక్నిక్ పేరుతో భారీ ఎత్తున పేకాట నిర్వహణ. ఎస్కే యూనివర్సిటీలో విద్యార్థుల ర్యాలీ. వరంగల్ జిల్లాలో వరదలు విపత్తులపై మాక్ డ్రిల్ నిర్వహించిన జిల్లా అధికారులు. నమ్మకం నడిపించింది శబరిమలకు 102 ఏళ్ల బామ్మ. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కర్నూలులో ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో సర్పంచ్గా గెలుపొందిన సుజాత రాజిరెడ్డి ఎలక్షన్లో ఏవైతే మాట ఇచ్చానో అన్ని పనులు పూర్తి చేస్తానని, గ్రామ ప్రజలకు అండగా ఉంటామని ఆమె తెలిపారు. ఎలాంటి పక్షపాతం లేకుండా గ్రామాన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆమె చెప్పారు. సుజాత సర్పంచ్గా రుద్రగూడెం గ్రామ పంచాయతీకి ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నికైన మేము శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. సుజాత రాజిరెడ్డి గారు, మా హస్బెండ్, రుద్రగూడెం గ్రామ సర్పంచ్గా నేను పోటీ చేసి గెలిచాను. గ్రామ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. గ్రామ పరిపాలన సమస్యలున్నా మేము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఏ వార్డు నెంబర్ అయినా మాకు తీసుకొచ్చి చెప్తే ఆ వార్డు సమస్యలు మేము తీరుస్తాం. ఎల్లవేళలా జనానికి అందుబాటులో ఉంటాము. మాపై నమ్మకంతో ప్రజలు ఓటేసినందుకు మేము గ్రామ అభివృద్ధి పనులు చేస్తాము. ధన్యవాదాలు. గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. మమ్మల్ని నమ్మి టికెట్ ఇచ్చిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు.
బీఆర్ఎస్ పార్టీ గ్రామ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మందా సుజాత రాజిరెడ్డి గారు గెలుపొందినాము. రుద్రగూడెం గ్రామ సమస్యలన్నీ ఎల్లవేళలా ప్రజల అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్యను మేము తీసుకొని నీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, వీధి లైట్లు కానీ, వీధి దీపాలు, రోడ్స్, విలేజ్లో ఏ సమస్యలు ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్లవేళలా పార్టీలకు అతిథులుగా ఉండకుంటూ సమస్యలన్నీ ప్రజల అందుబాటులో ఉండి తీర్చిదిద్దుతాము. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కృతజ్ఞతలు. గ్రామీణ అభివృద్ధే లక్ష్యమని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు అంటున్నారు. పలు గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచ్ పాలకవర్గం సభ్యులచే స్పెషల్ అధికారులు స్వీకారం చేయించారు. ప్రజల ఆశయాలను నెరవేర్చే విధంగా పాలకవర్గం నిత్యం పనిచేస్తామని, గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య మరియు ఆరోగ్య రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శకతతో పాలనను సాగిస్తామన్నారు. నమస్కారంలో, నా పేరు కంది శ్వేత. మా వారు కృష్ణ చైతన్యారెడ్డి. మమ్మల్ని ఆదరించి మా మీద నమ్మకంతో మాకు ఇంత భారీ మెజారిటీనిచ్చి మమ్మల్ని గెలిపించినందుకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చి మా మీద నమ్మకంతో మాకు ఈ సీటును కేటాయించిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. నేను గడప గడప ప్రచారం చేస్తున్నప్పుడు చాలా సమస్యలు నేను గమనించానండి. ఊళ్ళో ఒక్క దగ్గర వాటర్ ప్లాంట్ లేదు, చాలామందికి సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, తర్వాత శ్మశాన వాటిక, గుళ్ళు అవి అంటే ప్రాపర్గా లేవు. గుడులు ఉన్నా కానీ దానికి మెయింటెనెన్స్ లేదు. సో నాకు ఏవైతే నేను సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రో నేను గడప ప్రచారం జరిగినప్పుడు అవన్నిటినీ కూడా మేము సమర్థవంతంగా ప్రతి ఒక్క సమస్యని నివారించడానికి మాకు మా మీద నమ్మకంతో మాకు ఇచ్చిన ఈ పదవి బాధ్యతలను మేము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అన్ని సమస్యలు పరిష్కరించడానికి మేము ఒక విజన్తో ముందుకు పోతున్నాము. ఆ విజన్ని మేము ఖచ్చితంగా ప్రజలలోకి తీసుకెళ్ళి ఆ సమస్యలు నివారించడానికి మా వంతు కృషి మేము చేస్తాము. ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మా అందరికీ చాలా సపోర్ట్ చేశారు మీరు గ్రామస్తులు. మీరు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఖచ్చితంగా ఒమ్ము చేయము. అభివృద్ధి పదంలో మన చెన్నారావుపేట గ్రామం ముందంజలో ఉంటుంది, ఈ మండలంలో కూడా ముందంజలో ఉంటుందని నేను అందరి ఇక్కడ ఉన్న వాళ్ళందరి సమక్షంలో నేను చెప్తున్నాను. సపోర్టివ్గా మా హస్బెండ్ ఉన్నారు. ఆయన సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన సేవ ఆ లెగసీని కూడా కంటిన్యూ చేసుకుంటూ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ ఫండ్స్ అయినా సరే మన ఊరి డెవలప్మెంట్ కోసం వినియోగిస్తానని నేను మనవి చేసుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. హీరోయిన్ల దుస్తులపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. బట్టలు కనిపించేలా వేసుకుంటే మీకే ఇబ్బంది అంటూ మహిళలను అవమానించేలా వ్యాఖ్యానించారని సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ నేను స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది.
ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. జనగామ జిల్లా లింగాలగనపు మండలం కల్లెం గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ బండ శోభ చంద్రమౌళి, ఉప సర్పంచ్ ఆర్య సంపతులు ప్రమాణ స్వీకారం చేయగా గ్రామ సెక్రటరీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సమ్మక్క, మనోహర్, యాకూబ్ పాషా, కవిత, కర్ణాకర్, భాగ్యలక్ష్మి, క్రాంతికుమార్, కలమ్మ, బాలమణిలతో కలిసి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమం ఇంతటితో ముగించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి హెచ్ఎం గారు రావడం జరిగింది. వారు సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ గారిని గౌరవంగా సత్కరించాలని సమాచారం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక సర్పంచ్ గారిని మరియు ఉప సర్పంచ్ గారిని హెచ్ఎం కార్యక్రమం ముగిసింది. తదుపరి సర్పంచ్ గారు కళ్యాణ్ గ్రామ పంచాయతీ సర్పంచ్నైనా బండ శోభా చంద్రమౌళి అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించగలనని భగవంతుని పేర స్పష్ట నిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను. కళ్యాణ్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్నైన నేను ఆర్య సంపత్ శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర స్పష్ట నిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను. కళ్యాణ్ గ్రామ పంచాయతీ 1వ వార్డు శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. కళ్యాణ్ గ్రామ పంచాయతీ 8వ వార్డు సభ్యుడైన మబ్బు క్రాంతి కుమార్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ 9వ వార్డు సభ్యురాలైన మబ్బు కలమ్మ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా
చేస్తున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ఇంకా లైటింగ్ మంచిగా తెలుపుకుంటూ ఈరోజు మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వాదంతో సర్పంచ్గా ఈరోజు ఉంటున్నానని తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్న ఆలంపూర్ ప్రభుత్వ హాస్పిటల్ చాలా నాసిరకంగా కట్టి 3 ఏళ్ల పాటు వాడలేదు. ఇక్కడ అన్ని ఖాళీగా ఉన్నాయి. వసతులు సౌకర్యాలు ఏమీ లేవు. 15 జిల్లాలలో కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే పరిస్థితి ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు అన్నారు. 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ అయింది, బిల్డింగ్ కట్టినారు. కానీ బిల్డింగ్ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనునిత్యం సమస్యలే. చాలా నాసిరకంగా కట్టారని చెప్పి పత్రికా మిత్రులందరూ గగ్గోలు పెట్టుకున్నా వినకుండా అట్లానే బిల్డింగ్ కట్టినారు. కట్టిన బిల్డింగ్ని కూడా 3 సంవత్సరాలు వాడకుండా పెట్టినారు. వాడకుండా పెడితే బలవంతంగా మరి ప్రజలందరూ కలిసి ఇంకా ఓపెన్ చేయండి పాడవుతుంది బిల్డింగ్ అంటే ఓపెన్ చేసినారు. ఇప్పుడు వచ్చి ఎక్కడ చూసినా మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఉండాల్సినటువంటి సామాన్ సరిగ్గా లేదు, ఉండాల్సినటువంటి స్టాఫ్ అసలే లేరు. నేను పదే చెప్తున్నది ఒకటే, 15 జిల్లాలకు పోతే ఏ జిల్లాకు పోయినా కూడా అక్కడ ఉండేటటువంటి అరకొర వసతులతో అయినా సరే ప్రభుత్వ డాక్టర్లైనా ప్రభుత్వ నర్సులైనా శానిటేషన్ సిబ్బంది అయినా ఎంత వీలైతే అంత పేద ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులలో. కానీ ప్రభుత్వాలు మాత్రం మరి అండగా నిలబడి పెద్ద ఎత్తున క్యాడర్ స్ట్రెంత్ ఇద్దాము, డాక్టర్స్ ఇద్దాము, నర్సులను ఇద్దాము అనేటటువంటి ఆలోచన కనబడటం లేదు. దానివల్ల అల్టిమేట్గా ప్రజలకే ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇక్కడ మరి హాస్పిటల్ శాంక్షన్ అయింది, 100 బెడ్లని తెలుసు, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినామని తెలుసు. కానీ ఇప్పటి వరకు కూడా కనీసం క్యాడర్ స్ట్రెంత్ శాంక్షన్ కాలేదు. ఇది మరి ముఖ్యమంత్రి గారి ఉమ్మడి జిల్లా కిందకి ఇది వస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు ఇంత ముఖ్యమైనటువంటి పట్టణాన్ని ఎందుకు రివ్యూ చేయలేదు, ఈ హాస్పిటల్ల క్యాడర్ స్ట్రెంత్ ఎందుకు పెంచలేదు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. తక్షణమే వైద్యం మీద దృష్టి పెట్టండి. ఏ జిల్లాకు పోయినా ఏ హాస్పిటల్కి పోయినా ఇదే ఇబ్బందులు కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా శ్రద్ధ పెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మరి మందులు కానీ టెస్టులు కానీ ఇక్కడ ఆలంపూర్ నుంచి గద్వాలకు పోవాలి టెస్టులకి. ఇక్కడ ఇచ్చినటువంటి శాంపుల్స్ అక్కడికి పంపించి రిజల్ట్స్ రావడానికి మినిమం 1 or 2 days పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ కూడా ఎంత వీలైతే అంత కొన్ని టెస్ట్ సౌకర్యాలు టెస్టింగ్ చేసేటటువంటి అవకాశం కల్పిస్తే తొందరగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ జిల్లా మొత్తం అంతా పెద్ద నాయకులు ఉన్నారు, అరుణమ్మ గారు ఉన్నారు, మరి చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా కోరుతున్నా, ఇది ఆడబిడ్డలకు సంబంధించిన విషయం, హాస్పిటల్కి సంబంధించిన విషయం, మీరు పట్టించుకొని తొందరగా క్యాడర్ స్ట్రెంత్ సాధించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. వరంగల్ జిల్లా వరదలు విపత్తుల నుండి ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో అనే దానిపై వరంగల్ జిల్లా అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. నగరంలోని చిన్నవడ్డపల్లి ప్రాంతంలో వరద ముంపులో గురైన కాలనీవాసులను అప్రమత్తం చేస్తేనే వరద ప్రవాహంలో వివిధ శాఖల సిబ్బంది ఏ విధంగా శ్రమిస్తారు, వారి సేవలను మాక్ డ్రిల్ రూపంలో చూపించారు. వరద ముంపులో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకురావడంతో పాటు వారికి డ్రోన్ ద్వారా ఏ విధంగా ఆహారం అందిస్తారు కాలనీవాసులకు ప్రత్యక్షంగా చూపిస్తూ వివరించారు. సరిపోవు, మాకు ఇంకొక 8 బోట్లు కావాలి, అడగండి. మేడం ఒక 2 బస్సు కావాలి అర్జెంట్, చాలా ఎక్కువ ఉన్నారు వాళ్ళు, ఇంటికి వెళ్ళాలి, చాలా కష్టపడుతున్నారు. మంచిగా వెళ్తాను.
ఏం టెన్షన్ పడుతుంది బస్సు వస్తుందా ఏం టెన్షన్ పడుతుంది బస్సు వస్తుందా రెడీ అసలు నిన్న నాకు సుధాకర్ చెప్పాడు క్యాంప్ తీసుకుపోండి మాకు ఏం టెన్షన్ పడదు ఏం కాదు ఇంకా రండి సినిమా షూటింగ్ సినిమా షూటింగ్ సో ఇవాళ వరంగల్ జిల్లాలో మనము ఫ్లడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎలాగా మనము ప్రిపేర్డ్నెస్ని ఇచ్చేస్తాం, మనం రెడీ ఉంటాము అన్న దిశలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ద్వారా ఒక మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్లో నోడల్ పాయింట్ ఫైర్ ఆఫీసర్ నుంచి ద్వారా ఈ అన్ని డిపార్ట్మెంట్స్ ఇంక్లూడ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం బేసికలీ చిన్నవడ్డేపల్లి ట్యాంక్ దగ్గర ఉన్నాము. మనకి తెలుసు ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఈ లో లయింగ్ ఏరియా ఇనండేట్ అవుతుంది. ఇక్కడైతే ఎప్పుడైతే ప్రాంతం మునుగుతుందో ముందుగా ప్రిపరేషన్ దిశలో ఎంతమందిని మనం ఇవాక్యుయేట్ చేస్తాము, ఇవాక్యుయేట్ చేసిన తర్వాత వాళ్ళని ఎక్కడికి షిఫ్ట్ చేస్తాము, ఒకవేళ వరద కనుక పెరిగితే ఎలాంటి మెజర్స్ తీసుకుంటాము, వరద ఆగిపోయిన తర్వాత ఎలాంటి మెజర్స్ తీసుకుంటాం అనేది ఎంటైర్ ఫ్లడ్ రిలీఫ్ దాంట్లో మనము ఒక మాక్ ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నాము. సో ఇందులో లైన్ డిపార్ట్మెంట్స్ అయిన ఎన్పిడిసిఎల్ దగ్గర నుంచి జీడబ్ల్యూఎంసీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, దెన్ వెటర్నరీ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ అదర్ లీడ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ మనం అరేంజ్ చేసుకొని ఉన్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో మనము ఈ ఏవైతే ప్రతి దగ్గర మనం ఒక ఎంక్లోజర్ పెట్టుకున్నాం, పశువుల్ని ఎలాగ మనము కాపాడుతాము, మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్గా ఇమీడియట్ ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ మేనేజ్మెంట్ సెంటర్ ఒకటి ఉంది. అక్కడి నుంచి హాస్పిటల్ నియర్ బై ఉంది, ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ కూడా నియర్ బై ఉంది. సో వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎఫెక్టివ్గా హ్యూమన్ లాస్, యానిమల్ లాస్ లేకుండా ఎట్లా యాక్షన్ చేసుకోవాలి అనేది మనము చెప్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా బీబీ నగర్ ఎయిమ్స్కు వెళ్తుండగా నారపల్లి వద్ద కల్వకుంట్ల కవిత గారికి అభివాదం చేసేందుకు ప్రయత్నించి బైక్పై నుంచి కింద పడిన తండ్రి కుమార్తె వెంటనే తన వాహనం ఆపేసి కింద పడిన తండ్రి కుమార్తె వద్దకు వెళ్లి తన కాన్వాయ్లోని వాహనంలో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన కవిత గారు తండ్రి కుమార్తెలకు ప్రథమ చికిత్స చేయించిన జాగృతి నాయకులు. మన దగ్గర కిట్ ఉందా? అక్కడ కూర్చోండి. బిట్టు బిట్టు బండ్ల కూర్చో, నువ్వు బండ్ల ఇక్కడ
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.